నెక్స్ట్ సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ డే 16న స్కిల్ కేసు రైట్. రేపు సురేష్ గారు ఉన్నట్లున్నారు. స్కిల్ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో రేపు మంగళవారము ఆర్డర్స్ 17A మీద గవర్నర్ అనుమతి లేకుండా ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయటం ధిక్కరించినట్టు కావున దానికి సంబంధించినటువంటి తీర్పు ఇప్పుడు గత కొద్ది రోజులుగా నడుస్తూ వివాదం జరుగుతూ చివరి సుప్రీంకోర్టులో ఒక 2 నెలలుగా పెండింగ్ ఉంది. అది రేపు 16వ తారీఖు రాబోతుంది. ఇది ఒకవైపు ఉంటే నిన్న ఎక్కడైతే బెయిల్స్ గ్రాంట్ చేశారో ఆ బెయిల్స్ గ్రాంట్ చేసిన దానికి సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, మద్యం కేసు, ల్యాండ్ కేసు, శాండ్ కేసు, ఈ మూడింటికి సంబంధించి వెళ్ళి ఈరోజు సిఐడి కార్యాలయానికి వెళ్ళి ఆ సిఐడి కార్యాలయం ఆయన కట్టించిన సిఐడి కార్యాలయం ఆ కార్యాలయానికి వెళ్ళి అక్కడ పూచీకత్తు ₹1,00,000 కట్టి 2 షూరిటీలను పెట్టి అక్కడి నుంచి బయలుదేరి వచ్చారు. మొన్న చంద్రబాబు నాయుడు గారి విషయంలో అన్నీ చాలా విచిత్రంగా జరిగినాయి. చంద్రబాబు నాయుడు గారిని ఏదైతే అరెస్ట్ చేయడానికి వెళ్ళిన వెహికల్స్ ఉన్నాయే అవి 2015లో కొన్నారు. ఓకే, 2015లో అరెస్ట్ చేయడానికి వెళ్ళిన వెహికల్స్ వెళ్ళినాయి కదా, అవి కొన్నారు. సరే, ఆయన కారులో వస్తారంటే ఆయన కారులోనే వచ్చారు, ముందు వెనక పెట్టుకొని. నెంబర్ 1. నెంబర్ 2, ఎక్కడికి తీసుకొచ్చారు? ఆయన కట్టించినటువంటి బిల్డింగ్ సిఐడి కార్యాలయానికే ఆయన తీసుకొచ్చారు. నెంబర్ 2. నెంబర్ 3, ఆయన అక్కడి నుంచి ఏ కోర్టులో అయితే ప్రవేశపెట్టారు, కృష్ణా జిల్లా కోర్టులో, ఆ కోర్టు బిల్డింగ్ కూడా ఆయన కట్టించిందే. నెంబర్ 3, ఆయన అక్కడి నుంచి ఎక్కడైతే నెంబర్ 4 రాజమండ్రి జైల్లో పెట్టారో, రాజమండ్రి జైల్లో ఉన్నటువంటి ఎక్కడైతే ఆ బ్యారక్ ఉందో, ఆ స్పెషల్గా ఆ రూమ్స్ ఏదైతే పెట్టి ఉన్నాయో ఆ రూమ్స్ కూడా ఆయన కట్టించిందే. అర్థమైందా? ఇవన్నీ అలా 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 తిరిగి మళ్ళీ అలా వచ్చినాయి అనమాట. సరే, అది అప్పుడు సంగతి. సురేష్ గారు ఉన్నట్లున్నారు. సురేష్ గారు ఏమండి, మొత్తానికి స్కిల్ కేసు 16వ తారీఖు ఏంటి దానికి సంబంధించి అంటే చాలా ఉత్కంఠత ఉంది దాని విషయంలో. 17A మీద ఇది రేపు రాబోయేటువంటి రోజుల్లో దేశవ్యాప్తంగా అత్యంత కీలకమైనటువంటి కేసు అవుతుంది. ఆ కేసుకు సంబంధించినటువంటి ఒక్కసారి కనుక దాని మీద ఉత్తర్వులు వస్తే భవిష్యత్తులో ఏ ప్రజాప్రతినిధి మీదైనా అక్రమ అరెస్టు జరిగేటువంటి సందర్భంలో ఒక వివాదం, ఆ వివాదానికి సంబంధించినటువంటి ఒక స్పష్టతమైనటువంటి తీర్పు ఏంటి, ఎలా చూడాలి ఏంటి? ఇది ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు రాఫెల్ డీల్ మీద యశ్వంత్ సిన్హా గారు సుప్రీంకోర్టులో వేసినప్పుడు యశ్వంత్ సిన్హా గారిని కొట్టేశారు. ఎందుకంటే 2018 జూలై 26వ తారీఖున అవినీతి నిరోధక చట్టం సవరణ జరిగింది. ఆ రకంగా ముందస్తుగా అనుమతి తీసుకోవాలంటే రాష్ట్రపతి గారు అనుమతి తీసుకోవాలి అని చెప్పని ఆ రకంగా యశ్వంత్ సిన్హా గారు వేసిన పిటిషన్ జస్టిస్ కేఎం జోసెఫ్ గారు కొట్టివేశారు. సో అదే ఇక్కడ వర్తిస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టులో, ముందు హైకోర్టును సుప్రీంకోర్టులో చేస్తే సిఐడి తరఫున వాదించింది వాదనలు ఏంటంటే ఇది క్రైమ్ అనేది, నేరం అనేది ఈ సవరణ చట్టం 2018 జూలై కంటే ముందు జరిగింది కాబట్టి మేము ఎప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసినా, ఎప్పుడు అరెస్ట్ చేసినా కానీ పాత కేసులే, పాత సెక్షన్లే, పాత రూల్సే వర్తిస్తాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు సంబంధించి గవర్నర్ గారి అనుమతి ముందస్తుగా తీసుకోవాల్సిన అనుమతి లేదు. ఇది ప్రధాన ఆర్గ్యుమెంట్. దాని మీద ఇటుపక్క చంద్రబాబు నాయుడుతో హరీష్ సాల్వే గారు, సిద్ధార్థ లూథర్ గారు మనం వాదించిన వాదనలందరూ కూడా మనందరం విన్నాం. ఏంటంటే క్రైమ్ ఎప్పుడన్నది కాదు, ఎప్పుడు పోలీస్ కేసు పెట్టారు అంటే ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదు చేశారు, ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద అరెస్ట్ చేశారు, ఎప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అనేది మెయిన్ కీలకం. కాబట్టి చట్ట సవరణ తర్వాత జరిగింది కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారు 17A తప్పకుండా వర్తిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆ స్కిల్ డెవలప్మెంట్లో కేసు అంటే చంద్రబాబు నాయుడు 370 కోట్లు వచ్చాయా, లేకపోతే ఆర్జేసీ తెలుగుదేశం పార్టీకి వచ్చాయా, అసలు ఆ కేసు మెరిట్స్ డిమెరిట్స్ పోలేదు వంశీ గారు. కేవలం 17A వర్తిస్తుందా లేదా అన్న దాని మీదనే ఆ వాదనలో విన్నారు. అటుపక్క సుదీర్ఘంగా, ఇటుపక్క ముందేమో జస్టిస్ ఎస్విఎన్ భట్టి గారికి వెళ్తే ఆయన ఆంధ్రప్రదేశ్ వారు కాబట్టి నేను తను వైదొలిగారు. ఆ తర్వాత ఇప్పుడు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది గారి బెంచ్ మీద వచ్చింది. వాళ్ళు 5 సార్లు విచారణ జరిపారు. అక్టోబర్ 17న ఇప్పుడు వాయిదా వేశారు, జడ్జిమెంట్ రిజర్వ్ చేశారు. అప్పటి నుంచి ఇప్పుడు దాదాపు 3 నెలల నుంచి ఇప్పుడు ఉంది. ఇవాళ 16న వస్తుందని చెప్పింది. సో అదే ఫైబర్ నెట్ కేసు కూడా సుప్రీంకోర్టుకి వెళ్తే అది కూడా అదే చెప్పారు వంశీ గారు. ఎందుకంటే ఇది కూడా 17A ఇన్వాల్వ్ అయి ఉంది అని కాబట్టి అని చెప్పారు. అయితే వంశీ గారు ఇప్పుడు జరిగేది ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా అంటే 17A వర్తిస్తుంది కానీ సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్ గారు సమర్థిస్తే
5 కేసులకు సంబంధించిన విషయాల్లో కీలకమైన అంశాలు చోటు చేసుకోబోతున్నాయి. ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో మీకు తెలుసు అక్టోబర్ 31న ఆయనకి హెల్త్ కండిషన్లో చంద్రబాబు బెయిల్ ఇచ్చారు. మొన్న నవంబర్ 20వ తేదీన అసలు రెగ్యులర్ బెయిల్ ఇచ్చారు. ఏది స్కిల్ డెవలప్మెంట్ కేసులో అసలు ప్రైమా ఫైసీ లేదు, అసలు ఏ ఆధారాలు కూడా లేవని కూడా హైకోర్టు కీలకమైన కామెంట్ చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆ అంశం పక్కన పెడతాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు బెయిల్ వచ్చింది స్కిల్స్ కేసు. కానీ ఇప్పుడు క్వాష్ పిటిషన్ కనుక కొట్టేస్తే ఆయన ఇప్పుడు మీరు తెలిసిన మీరే చెప్పారు 3 కేసులు ఇప్పుడు వెళ్ళి సిఐడికి వెళ్ళారు. సో అలాంటి పరిస్థితి ఉండదు. మళ్ళీ మొత్తం ఈ అన్ని కేసులు కూడా లిక్కర్ కానీ లేకపోతే మద్యం మన ఇసుక కేసు కానీ ఇన్నర్ రింగ్ రోడ్ కేసు కానీ ఫైబర్ నెట్ కానీ లేదా స్కిల్ కేసు కానీ మళ్ళీ మొదటి నుంచి 17A వర్తిస్తూ ఆ రకంగా ముందుకెళ్లాల్సింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి భారీ ఉపశమనం 5 కేసుల్లో కూడా ఆ రకంగా దానికి ఉపశమనం వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు వాదన కొట్టివేశారు అనుకోండి, ఇక మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు ఇప్పుడు ఏంటంటే కోర్టు చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ హైకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు. మరి మన సిఐడి కనుక ఒకవేళ విచారణకి రమ్మని కనుక ఈ మన మద్యం కానీ లేకపోతే ఇసుక కానీ రోడ్లు కానీ ఒకవేళ సిఐడి కనుక కోరితే 48 గంటల ముందు నోటీస్ కనుక ఇస్తే మీరు అటెండ్ కావాల్సి ఉంటుంది అని ఉన్నారు. సో ఇవన్నీ మళ్ళీ తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. ఒక చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టు సమర్థిస్తే అసలు ఈ కేసులన్నీ కూడా మళ్ళీ మొదటి నుంచి మొదలు వచ్చి ఆ రకంగా ఆ సిఐడికి అసలు ఎట్లా ముట్టుకెళ్ళాలంటే అట్లా అన్ని జరిగే అవకాశం ఉంటుంది. అదేనండి. ఓకే సురేష్ గారు రైట్ అండి, థ్యాంక్ యూ.